యా చాలా టైర్డ్ అయిపోయాము. మా బేబీ అయితే ఇంకా టైర్డ్ అయిపోయింది. తను నాట్ ఈవెన్ కపుల్ ఆఫ్ అవర్స్ కూడా నిద్ర లేదు. సో కొంచెం ఏమంటారు, దాన్ని ఏమంటారు, వర్డ్ సడన్గా గుర్తుకు రావట్లేదు. ఫసీ ఫసీ, యా ఫసీ ఫసీ చేస్తుంది. సో పడుకుంది. అండ్ హస్బెండ్ రిసోటో చేశాడు. అండ్ ఐఎమ్ హ్యావింగ్ లాస్ట్ బైట్, ఎందుకంటే ఆల్రెడీ తినేసిన కాబట్టి. మేము ఇది ఆల్రెడీ హైదరాబాద్ నుండే, ఇంటి నుండే తెచ్చుకున్నాం అనమాట. సబలా అవి మిల్లెట్స్ రిసోటో. ఇది మల్టీ మిల్లెట్ ఇటాలియన్ క్రీమీ రిసోటో. ప్రాపర్ రిసోటో కాకపోయినా టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంకేం చేసినామని? సాంబార్ రైస్. ఎస్, సాంబార్ రైస్. సో ఇటలీ వచ్చి మల్టీ మిల్లెట్ సాంబార్. యా, మల్టీ మిల్లెట్ సాంబార్ రైస్. డెఫినెట్లీ ఇటలీ వచ్చి ఏదో ఇంట్లోనే ఎయిర్బిఎన్బిలోనే ఫుడ్ చేసుకొని తినాలని లేదు. మాకు పక్కా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లైక్ బేబీకి నిద్ర లేక తను ఇప్పుడు పడుకుంది. సో పడుకున్న బేబీని పట్టుకొని బయట తిరగలేం కాబట్టి ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో టైం వీలవనప్పుడు చేసుకుందామని ఇంటి నుండి తెచ్చుకున్నాము. సో యా, వీఆర్ గోయింగ్ టు షేర్ దిస్ మీల్. దిస్ ఇస్ మీ. సో అసలుకి నాకు టైం కూడా దొరకలేదు రెడీ అవ్వడానికి. బేబీని పడుకో. వీఆర్ ఇన్ ఇటలీ, వీఆర్ ఇన్ ఇటలీ, వీఆర్ ఇన్ ఇటలీ. టైం 10:22. టైం 10:22. ఇండియాలో టైం 2 o'clock. 2 o'clock డిన్నర్ తింటున్నాం. యా, బాగుంది. సో ఇది మిలాన్లో చెక్ ఇన్ అయిన రూమ్ ఆల్రెడీ మెస్సీ ఉంది, ఎందుకంటే నిన్న వచ్చాం కాబట్టి. అండ్ ఇది ఒక సోఫా. అండ్ ఇదేంటంటే వెదర్ చాలా చల్లగా ఉన్నప్పుడు అండ్ ఇంట్లో లోపల ఇండోర్స్లో చాలా చల్లగా ఉన్నప్పుడు ఇది హీటర్ అనమాట, థర్మల్ హీటర్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఇది ఒక చిన్న డైనింగ్ టేబుల్. అక్కడ బేబీ పడుకుంది బెడ్రూమ్లో, అన్నీ మూమెంట్ చేస్తే లేస్తుందని అన్నిటికే తీసుకొచ్చి పెట్టినాము. సో ఇక్కడే ఉండి అన్నీ రెడీ అయిపోతున్నాం. అండ్ ఇది మా ఇన్స్టెంట్ మిక్సెస్, మూంగ్ దాల్ కిచిడి, ఉప్మా, మిల్లెట్ పొంగల్ అన్నీ. ఏంటంటే లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమే తెచ్చుకున్నాము. ఎనీవే లంచ్ అండ్ డిన్నర్ బయటే చేస్తాము. అండ్ దిస్ ఇస్ మినీ కిచెన్. లుక్ ఎట్ దిస్ సెటప్, చాలా బాగుంది. ఇక్కడేమో ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్ వచ్చింది అండ్ స్మాల్ ఓవెన్, క్రాకరీ యూనిట్. యా, ఇక్కడ ఒక చిన్న క్రాకరీ యూనిట్. అండ్ దిస్ ఇస్ ఏంటి, డిష్ వాషర్. అండ్ యా, చిన్న స్టఫ్ ఉంది. సో చిన్న చేసుకోవచ్చు. ఆల్రెడీ వాటర్ వేడెక్కిపోయాయి. సో వాట్ వి విల్ డూ, ఈ 2 మసాలా కిచిడీలు ఇందులో కలిపేసేద్దాం. సో జస్ట్ పోసి కలిపేయడమే కదా కంటిన్యూస్గా. సబలా మిల్లెట్ కిచిడి నాకు చాలా బాగా సెట్ అయ్యాయి. అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వాడాము. అండ్ మెల్లగా ఎందుకు మాట్లాడుతున్నానంటే బేబీ పడుకుంది. ఒక 1 hour పడుకుంటే మేము మంచిగా రెడీ అయిపోయి తనని లేపి రెడీ చేసి వెళ్ళొచ్చు. ఈవెన్ డేలో కూడా కొంచెం నిద్ర అటు ఇటు ఉన్నా పర్లేదు, వీ క్యాన్ మేనేజ్. యా, దిస్ ఇస్ మసాలా కిచిడి. ఎందుకు ఊరికే ఆఫ్ అయిపోతుంది? ఇండియాలో ఏంటంటే 3 days బ్యాక్ సిలిండర్ అయిపోయింది. సో 3 days నుండి ఇండక్షన్ పైన వాడుతున్నాం. అండ్ ఇండక్షన్ స్టవ్ పైన కొంచెం కుకింగ్ చేయడం అలవాటైంది. సో ఐ థింక్ ఇది ఒక 5 minutesలో ఉడికిపోతుంది. లెట్స్ సీ. అండ్ బేబీవి ఎప్పుడైనా కానీ డే అంతా వాడుకుంటాం. వాడాక రూమ్లో ఉన్నంతసేపు వీ విల్ వాష్ ఇట్ ప్రాపర్లీ అండ్ చాలా వేడి నీళ్ళల్లో పెడతామన్నమాట. సో 15 minutes అలా పెడతాము. స్టెరిలైజర్ లేదు కాబట్టి వీల్ యూజ్ దిస్ యాజ్ ఏ DIY
స్టెరిలైజర్. ఐ థింక్ ఇది కుక్ అవ్వలేదు, ఇంకా అవుతుంది, కలుపుతూ ఉంటే అయిపోతుంది. టీటీ సో మేము రెడీ అయ్యి ఫైనల్గా వెళ్తున్నాం ఎక్కడికి, బయటికి, మిలాన్లో. మిలాన్ని చూడడానికి వెళ్తున్నామా? 3T పని క్యారియర్ అండ్ స్ట్రాలర్. Where are we going? We are starting for our train. ఇది ఓపెన్ చేయరా. Mother and daughter ready for the day outing in Milan. What about father? Father is also got ready. Father got And ready, this but is the had some 1 luggage. BHK studio where we booked the accommodation. Let's sit our baby inside. Yeah, we'll see. పట్టుకో దీన్ని. ఓకే. సో వీఆర్ యాక్చువల్లీ స్టార్టింగ్ టు బ్రేరా. బ్రేరా అనే ఒక నైబర్హుడ్ చాలా బాగుంటుందంట. సో వెళ్దాం అనుకుంటున్నాం. ఈ ఐకానిక్, అది ఐకానిక్ ట్రామ్ కదా. యా, సో దాట్స్ మై హస్బెండ్. అండ్ ధృతి కూడా చాలా బాగా కూర్చుంది. నిన్న నైట్ అంతా ఏడ్చింది, అస్సలు కూర్చోలేదు. షీ వాంటెడ్ టు నేను ఎత్తుకోవాలని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ఇవాళ అయితే ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే వెదర్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం మిల్క్ గోరువెచ్చగా ఇవ్వాలి తనకి. అది మాకు తెలీదు. మనం ఇండియాలో ఉన్నప్పుడు నార్మల్ రూమ్ టెంపరేచర్ ఇస్తాం కదా, సో అట్లా. బట్ కాదు, వీ హ్యావ్ టు గివ్ లిటిల్ వార్మ్ వాటర్, వార్మ్ ఫార్ములా మిల్క్. స్టార్ బక్స్ రా, ఇది స్టార్ బక్స్ కూడా చాలా బాగుంటుందంట. అది ఓల్డెస్ట్ దాన్ని స్టార్ బక్స్ చేసారు బిల్డింగ్. ఇది చాలా బాగుంటుంది రా లోపల. Street. Papa. సో ధృతి మనవి పడుకుంది. అండ్ మేము ఇక్కడ మిలాన్లో ఉన్న క్యాసిల్కి వచ్చాము. బేసికలీ ఎంట్రీ లైక్ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి ఏం వెళ్ళాలనుకోవట్లేదు, జస్ట్ బయటే
చూద్దాం అనుకుంటున్నాము. అండ్ ఐ థింక్ మిలాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ బేబీతో రావడానికి. అండ్ ఐ థింక్ వీ మేడ్ ది రైట్ డెసిషన్. ఈరోజు అయితే మేము మొత్తం ఆఫ్ బీట్ లొకేషన్, అంటే ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ ఏమీ చూస్ చేసుకోలేదు. గార్డెన్, ఈటరీస్, బ్రేరా లేన్ అవి తిరిగామన్నమాట. రేపు వి విల్ విజిట్ ది వాట్ వి సే వెరీ హైలీ హైప్డ్ ప్లేసెస్, గలేరియా మాల్, ఇంకా డోమో. టికెట్స్ రేపు అక్కడ బుక్ అయి ఉన్నాయి, రేపు బుక్ అయి ఉన్నాయి. సో లుక్ ఎట్ దిస్ కిడ్స్, చాలా బాగుంది. క్యాసిల్ ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇది మంచిగా పడుకుంది ఇప్పుడు. సో లోపల దాకా ఎవరు వెళ్తారు? లైక్ జస్ట్ హాయ్. ఇక్కడ చాలామంది పిల్లలు డే అవుటింగ్కి వచ్చారు. ఒక 2 to 3 గ్రూప్స్ చూసాము. వాళ్ళంతటా వాళ్ళే ఆడుకుంటున్నారు. అండ్ అరౌండ్ 20 కిడ్స్ అరౌండ్. అండ్ 2 to 3 టీచర్స్ మానిటర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళే డిసిప్లిన్డ్గా లైన్లో నిలబడి పబ్లిక్ ట్యాప్ దగ్గర వాటర్ ఫిల్ చేసుకుంటున్నారు. వాళ్ళ టీచర్ ఎవరు మానిటర్ చేయట్లేదు, వాళ్ళది వాళ్ళు. దే నో టు స్టాండ్ ఇన్ లైన్. దట్ వాస్ స్వీట్ అండ్ వెరీ డిసిప్లిన్డ్. అండ్ ఎంత క్యూట్గా అనిపిస్తున్నారు. ఎవరి బ్యాగ్స్ వాళ్ళు పట్టుకొని డిసిప్లిన్డ్గా టీచర్స్ ఏది చెప్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వాళ్ళ వెంటనే ఉన్నారనమాట. అండ్ మనవి కూడా ఇలానే వన్ డే షీ విల్ ఆల్సో గో ఫర్ స్కూల్ ఎక్స్కర్షన్. అండ్ అది ఊహించుకుంటేనే హ్యాపీ అనిపిస్తుంది. ఐ నెవర్ గాట్ ఆపర్చునిటీ టు గో ఫర్ ద స్కూల్ ఎక్స్కర్షన్ డ్యూరింగ్ మై స్కూలింగ్. సో డెఫినెట్లీ మనవి స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్తా అంటే పక్కా పంపిస్తాను. ఎనర్జీ నువ్వు అట్లా చేస్తావా? Cos'è che una volta dovremmo venire qua a vederlo? నీలాంటిరా Io solo tu, è inutile chiamare, non risponderà nessuno. In Milan. హాయ్ చెప్పు.
ఇటాలియన్ పిజ్జా తినాలనిపించిన నైట్ కూడా. సో అందుకే ఒకటి ఫ్రోజన్ తీసుకొచ్చినాం. జస్ట్ ఓవెన్లో పెట్టడం, వెయిట్ చేసుకోవడం, తినడం. అండ్ ప్రోటీన్ బ్రెడ్ కూడా తీసుకొచ్చిన. టైం ఇండియాలో 1:30, ఇక్కడ 9:30. దిస్ ఈస్ ద ఫ్రోజన్ పిజ్జా కేమ్ ఇన్ సైడ్. ఇట్ హ్యాస్ సెమీ రోస్ట్. నౌ ట్రైయింగ్ ఇన్ ది microwave for this pizza. Sling hot pizza. Yeah. This is the pizza. It came out good. Let's see how it tastes. I'm excited. It's tasting very good. Seeing the match highlights and having the pizza. Margherita pizza. It's good. I liked it. My wife slept. నేను తీసుకుని పిజ్జా వెయిట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు తనకి హీట్ చేసి ఇచ్చేస్తాను.